ఈ కథ పేరు మాయల ఊయల. ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరు చివర ఒక పాత పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుకు ఒక పాత ఇనుప గొలుసుల ఊయల ఉండేది. ఊరి ప్రజలు ఆ ఊయల దగ్గరికి వెళ్లడానికి భయపడేవారు. ఎందుకంటే అర్ధరాత్రి ఎవరూ లేకపోయినా ఆ ఊయల తనంతట తానుగా ఊగుతూ కిర్రు కిర్రు మని శబ్దం చేస్తూ ఉండేది. ఆ ఊరికి సెలవులకి సిద్ధూ అనే 10 ఏళ్ల అబ్బాయి తన తాతయ్య ఇంటికి వస్తాడు. సిద్ధుకు భయమంటే అస్సలు తెలీదు. అందరూ ఆ ఊయల గురించి కథలు చెప్తుంటే అందులో ఏముందో చూడాలని సిద్ధూ నిర్ణయించుకుంటాడు. ఒక అమావాస్య రాత్రి అందరూ పడుకున్నాక సిద్ధూ మెల్లగా ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్తాడు. దూరం నుండి చూస్తుండగానే ఆ ఊయల మెల్లగాగా ఊగడం మొదలవుతుంది. ఆకాశంలో మేఘాలు కమ్మి చీకటిగా మారుతుంది. గాలి వేగంగా వీస్తూ ఎండుటాకులు ఎగురుతుంటాయి. సిద్ధూ ధైర్యంగా ఊయల దగ్గరకు వెళ్లి, ఎవరు నువ్వు, ఎందుకిలా ఊగుతున్నావు అని అరుస్తాడు. ఒక్కసారిగా ఊయల ఆగిపోతుంది. అప్పుడు ఒక తెల్లని నీడలాంటి ఆకారం ఊయల మీద కూర్చుని ఉన్నట్టు కనిపిస్తుంది. అది ఒక ముసలమ్మ ఆకారం. ఆమె కళ్ళు మెరుస్తూ సిద్ధూ వైపు చూస్తాయి. సిద్ధూ భయంతో వెనక్కి అడుగువేస్తాడు. కాని ఆ ముసలమ్మ, భయపడకు బాబూ, నేను ఈ ఊరిని కాపాడే కాపలాదారిని అని ప్రశాంతమైన గొంతుతో చెబుతుంది. చాలా ఏళ్ల క్రితం ఆ ఊరిలో ఒక పెద్ద వరద వచ్చినప్పుడు ఆ ముసలమ్మ చాలామంది పిల్లలను ఆ మర్రి చెట్టు ఎక్కించి కాపాడిందట. ప్రవాహంలో కొట్టుకుపోయింది. అప్పటినుండి ఆమె ఆత్మ ఆ చెట్టు దగ్గరే ఉండి ఊరిలోకి ఏవైనా క్రూర మృగాలు లేదా దొంగలు రాకుండా కాపలా కాస్తుందట. ఎవరైనా ఆపదలో ఉంటే ఆ ఊయల ఊపి వారిని హెచ్చరిస్తుందని సిద్ధుకు అర్థమవుతుంది. మరుసటి రోజు సిద్ధు ఈ విషయం ఊరివారందరికీ చెబుతాడు. అప్పటినుండి ఊరి ప్రజలు ఆ ఊయలని చూసి భయపడ్డటం మానేసి ఆ కాపలా దేవతకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. సిద్ధుకి ఆ వేసవి సెలవులు ఒక మర్చిపోలేని అనుభూతిని ఇస్తాయి. ఈ కథలో నీతి, కనిపించే ప్రతిదీ నిజం కాదు, నిజాన్ని తెలుసుకునే ధైర్యం ఉండాలి అని.